కల్పలత గారు, ముందుగా పుష్ప సినిమాకి మీకు కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇప్పుడు మరొక సక్సెస్ఫుల్ సినిమా ఇన్ యువర్ కిటీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సార్ చందు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అందుకే 2 మైకులు పెట్టుకోండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చందు సార్ అండ్ అరవింద్ సార్, వాసు సార్, నాగ చైతన్య సార్, మా అబ్బాయి నాగ చైతన్య అండ్ మా కోడల పిల్ల సాయి పల్లవి, అందరికీ కెమెరామెన్ సాయి శ్యామ్ సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. యాక్చువల్గా ఇంత పెద్ద స్టేజ్ మీద మీ అందరి ముందు మాట్లాడేంత అర్హత కూడా నాకు లేదు, బట్ నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా నేను ఈ సినిమా చేస్తానని కూడా అనుకోలేదు, ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ అప్పుడు నేను పుష్ప షూటింగ్లో ఉన్నాను. పుష్ప షూటింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ నాకు ఒక 6-7 మూవీస్ అడిగారు, ఎవరికి ఇవ్వలేదు సుకుమార్ సారు. బట్ సత్య సారు ఒప్పుకోలేదు, అది కూడా మా సినిమానే, ఈ సినిమా చేయాల్సిందే అని చెప్పేసి ఈ ఒక్క సినిమానే కమిట్ ఈ ఒక్క సినిమానే చేశాను. మొన్నటిదాకా పుష్ప అమ్మ అని అనేవాళ్ళు, ఇప్పుడు పుష్పరాజు అమ్మ. పుష్ప మా అల్లు అర్జున్ అయితే రాజు నాగ చైతన్య గారు, పుష్పరాజు అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రైటర్ కార్తిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కార్తిక్ గారు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇవాళ ఇక్కడ. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ సందీప్ రెడ్డి వంగ సార్. నా పేరు కార్తిక్ తేడా. యాక్చువల్గా మీరు ఎలాగైతే మీ కెరీర్ లవ్ స్టోరీతో మొదలైందో, నా కెరీర్ కూడా లవ్ స్టోరీతోనే మొదలవబోతుంది ఈ కథతో. సో బ్లెస్ మీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ స్పిరిట్. రాజు సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ బిగ్ సక్సెస్ అండి. యాక్చువల్గా సాధారణంగా స్టేజ్ మీద మాట్లాడడానికి అందరూ ప్రిపేర్ అవుతారు, నేను కూడా ప్రిపేర్ అయ్యాను ఏం మాట్లాడకూడదు అని. ఎందుకు అంటే ఎదిగే టైంలో ఎక్కువ మాట్లాడకూడదు అంటారు, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటారు. ఏవి మాట్లాడకపోతే ఇంకా మంచిదేమో అని నా అభిప్రాయం. నా కోసం నేను కంటే మా టీం మాట్లాడితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఐ షుడ్ థ్యాంక్ టు యూనివర్స్. నా యూనివర్స్ ఎవరు అంటే ఇక్కడే ఉన్నారు, ఒక జూపిటర్, ఒక వేనస్, ఒక మెర్క్యూరీ. సో వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా నా చేతికి మళ్ళీ సక్సెస్ మీట్లో మైక్ వస్తుందని నమ్మకం ఉంది. ఆ రోజు మాట్లాడతాను. అండ్ ఒకే మాట చెప్పి ముగిస్తాను, ఈ పాలి ఏట టన్నుల లెక్క పడబోతుంది కలెక్షన్స్తో. గీతా ఆర్ట్స్ గురి తప్పేదే లేదే. థ్యాంక్ యూ. ఒక ఆవేశంతో అద్భుతంగా మాట్లాడిన కార్తిక్ గారికి, సుమ గారి నోట నా పేరు రావడం ఇంకా మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అలాగే ఇంకా ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పాము, ఈ సినిమాలోని ఒక అంశం ఏదైతే ఉందో దాన్ని రియల్ లైఫ్లో జరిగినటువంటి ఒక స్టోరీని తీసుకోవడం జరిగింది ఇక్కడికి అని. ఆ రియల్ లైఫ్లో జరిగింది ఏంటి అంటే, యాక్చువల్లీ మనకి తండేల్ సినిమాలో మనం చూడబోతూ ఉన్నాం February 7th. అయితే ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళంలో ఉండేటువంటి వాళ్ళు గుజరాత్ వైపుకి ఎక్కువ డబ్బులు వస్తాయి ఫిషింగ్ చేస్తే అని అక్కడికి వెళ్ళిన క్రమంలో తెలియని పరిస్థితుల్లో